హాయ్! ఐయామ్ రేవతి. నేను ఒక వెయిట్ లాస్ కోచ్‌ని. ఇప్పుడు ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవాలి అంటుంటాం కదా! ఒక డేలో మన బాడీకి కావాల్సింది 40% కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, 30% ఫ్యాట్స్ ఇవ్వాలి, అలాగే 30% ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా మన వెయిట్‌కి తగ్గట్టుగా వాటర్ గూడా ప్రాపర్‌గా ఇచ్చినట్లయితేనే మనం హెల్తీగా ఉంటాము. ఇప్పుడు బై సపోజ్ 40% కార్బోహైడ్రేట్స్ అన్నాము. మన కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఇవ్వటం వల్ల మనకు నీరసం వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఫెస్టివల్స్‌కి ఉపవాసాలు ఉంటుంటాం కదా! అలా ఉండటం వల్ల ఒకరోజు మనకు బాగానే అనిపిస్తుంది. కానీ 2 రోజులు ఉపవాసం ఉంటే మనం తట్టుకుంటామా? మన బాడీకి కార్బ్స్ అనేవి ఇవ్వకపోతే నీరస పడిపోతాం కదా! అదేవిధంగా ఈ కార్బ్స్ అనేవి ఒక 2 డేస్‌లో బయట పడిపోతుంది. కార్బ్స్ డెఫిషియన్సీ అనేది. మనం ప్రోటీన్ ఇవ్వకపోతే, మన బాడీకి ప్రాపర్‌గా 30% ప్రోటీన్ ఇవ్వకపోతే, మనకి ఎక్కువగా కాళ్ళ నొప్పులు రావటము, బ్యాక్ పెయిన్ రావటము, ఎక్కువగా పని చేసుకోలేకపోవటం, నిలబడలేకపోవటం ఇవన్నీ వస్తున్నాయి అంటే మన ప్రోటీన్ అనేది డెఫిషియన్సీ ఉన్నట్లు. అది ఒక 1 వీక్, 10 డేస్ కల్లా బయటపడిపోతుంది. మనకి ఇలా ప్రాపర్‌గా ప్రోటీన్ ఇవ్వట్లేదనేసి. అదేవిధంగా ఫ్యాట్స్ 30% మనం ఇవ్వట్లేదు అంటే ఎక్కువగా ఫ్యాట్ డెఫిషియన్సీ ఉంటే డ్రై స్కిన్ ఏర్పడటము, హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వటము, ఎక్కువగా కోల్డ్ చాలామందికి ఎక్కువ రన్నింగ్ నోస్ ఉంటుంది. రన్నింగ్ నోస్ ఉంటుంది అంటే మనము ఎగ్దమ్మున్న మెడిసిన్ ఏసుకుంటుంటాము, ఆవిరి పడుతుంటాము. బట్ మనం ఎప్పుడైతే గుడ్ ఫ్యాట్స్ అనేది బాడీకి అందిస్తామో ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. అదేవిధంగా వాటర్ అనేది కంపల్సరీగా మనం ఎంత వెయిట్ ఉంటే దానికి తగ్గట్టుగా ప్రతి 20 కేజెస్‌కి 1 లీటర్ వాటర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడే మన బాడీ హెల్తీగా ఉంటుంది. మనం కూడా హ్యాపీగా ఉంటాము. మీకు నా టిప్స్ నచ్చినట్లయితే, నా సర్వీస్ మీకు నచ్చినట్లయితే, నేను మీకు కోచ్‌గా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇస్తున్నాను. మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.